హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు మళ్ళీ కడియం నర్సరీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో ఆల్రెడీ కడియం నర్సరీస్ గురించి 3 వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియోలో ఫైకస్ బోన్సాయ్ వెరైటీస్ చూపించాను, ఇంకో వీడియోలో బాహుబలి రెడీమేడ్ వృక్షాలు చూపించాను, మరో వీడియోలో కడియంలోనే అతిపెద్ద నర్సరీ కూడా చూపించాను. చూడని వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్ లో వాటి లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోని కూడా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీరిచ్చే ప్రతి లైక్ కూడా మాకు మంచి సపోర్ట్ లా ఉంటుంది, మరో మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేలా చేస్తుంది. ఇంకా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం కడియంలో ఉన్న శ్రీ భూపతి గార్డెన్స్ లో ఉన్నాం. ఈ నర్సరీ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ అన్ని రకాల పూలు పండ్ల మొక్కలు దొరుకుతాయి, అది కూడా హైబ్రిడ్ నాట్లో కూడా ఉంటాయి. ఎంట్రన్స్ లోనే మనకి మంచి బంతిపూల మొక్కలు వెల్కమ్ చెప్తున్నాయి చూడండి. మనం ఇంట్లో మొక్కకి 2-3 పూలు పూస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా, అలాంటిది ఒక్క చోటే ఇన్ని పూలను చూస్తుంటే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ పూల మొక్కలన్నిటిని ఎంత చక్కగా అందంగా ఆర్గనైజ్ చేశారో చూడండి. వీటన్నిటిని ఇలా చూస్తుంటే నాకు అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. బంగ్లా మిర్చి ఎంతిది? కూరలో వేసుకునేవేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క కలరా ఏంటి? రెడ్ 3 కలర్స్ వస్తాయి. వీటిని ఫస్ట్ చూడగానే ఏవో వెరైటీ ఫ్లవర్స్ అయి ఉంటాయి అనుకున్నాను, తీరా అవి పచ్చిమిర్చి అని తెలిసి షాక్ అయ్యాను. ఇవి ఫస్ట్ వైలెట్ కలర్ లో వస్తాయంట, తర్వాత ఎల్లో అవుతుంది, ఎల్లో ఏమో ఆరెంజ్ అవుతుంది, ఆరెంజ్ కలర్ ఫైనల్లీ మంచి రెడ్ కలర్ వస్తుందంట. ఈ ఘాటైన బంగ్లా మిర్చి కాస్ట్ 40 రూపీస్. చాలా బాగుంది కదా. ఆ పక్కనే మంచి మంచి కలర్ఫుల్ పూల మొక్కలు కనిపించాయి. వీటిని చూడగానే కలర్ఫుల్ చామంతులు అనుకుంటున్నారా? నేను కూడా అలానే అనుకున్నాను, కానీ జీనియా అంట. ఇవి సీజనల్ ప్లాంట్స్ అన్నమాట. ఒక పక్క అంతా కూడా ఇలా చామంతి మొక్కలు, బంతిపూల మొక్కలు పెట్టారు. అంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో దానికోసం వీటిని రెడీ చేస్తున్నారు. ఈ 2-3 మంత్స్ కూడా ఈ మొక్కలు ఎక్కువ కొంటూ ఉంటారంట. ఈ బంతిపూల మొక్క వచ్చి 30 రూపీస్ చెప్పారు. ఇంకో సైడ్ అంతా కూడా గులాబీ మొక్కలు ఉన్నాయి. గులాబీలు మనకి కావాల్సిన అన్ని కలర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవైతే 40 రూపీస్ చెప్పారు. ఏ కలర్ అయినా కూడా 40 రూపీస్ అంట. గులాబీలో ఓన్లీ కలర్సే కాదండి, గుత్తు గులాబీలు, క్రీపర్ రోజ్, సెంట్ రోజ్, అలాగే బటన్ రోజ్, ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అందుకే మనకి ఏ టైప్ మొక్క కావాలన్నా, ఏ కలర్ లో కావాలన్నా, ఏ వెరైటీ కావాలన్నా అది మనకి కడియంలోనే సాధ్యం అవుతుంది. మన ఇండియాలో ఏ మూలకైనా ఏ మొక్క కావాలన్నా, ఏ చెట్టు కావాలన్నా ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. అందుకే కడియం నర్సరీలు అంత ఫేమస్. ఒక్కొక్క నర్సరీకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు వర్షం పడిందనమాట, అందుకే నేలంతా కూడా అక్కడక్కడ వాటర్ ఉంది. జాగ్రత్తగా చూసుకుని నడవకపోతే జారిపోవడం ఖాయం. అందుకే కొన్ని దగ్గర నుంచి నేను చూపించలేకపోయాను. బంతిపూల్లోనే ఇంకో వెరైటీ కృష్ణబంతి అంటాం కదా, ఇవి కూడా 30 రూపీస్. ఇవేమో క్యాప్సికమ్ మొక్కలు చూడండి, పెద్ద సైజులో ఏమీ లేవు, అయినా కూడా చిన్న చిన్న మొక్కలకే చిన్న చిన్న క్యాప్సికమ్ పిందులు భలే ఉన్నాయి. ఈ మొక్క ప్రైస్ వచ్చి 40 రూపీస్ అంట. ఇది క్రీపర్ రోజ్, ఇది వచ్చేసి 150 రూపీస్. ఆ పక్కనే ఉన్న రోజ్ ప్లాంట్ కూడా 150. స్టార్టింగ్ లో చూసిన రోజ్ వెరైటీ వేరు, ఇది వేరు. ఇవి చూడండి డైజీస్, ఎంత క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉన్నాయో. వీటిలో మంచి లావెండర్ కలర్, వైట్ కలర్ ఉన్నాయి. 60 రూపీస్ అంటే ఈ ప్లాంట్ వచ్చి. సీజనల్ ప్లాంట్ ఏమో అనుకున్నాను, కానీ ఈ డైజీస్ 365 డేస్ ఫ్లవరింగ్ ఉంటుందంట. ఇది హైబ్రిడ్ చామంతి అంట. హైబ్రిడ్ 60, నాటు చామంతి అయితే 40 రూపాయలు. ఇదైతే మొత్తం ఎల్లో కలర్ అన్నమాట. చెప్పాను కదా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది అని. చామంతి మొక్కలు ఇలా రెడీ చేస్తున్నారు. పెద్ద పెద్ద కుండీల్లో కూడా షేప్స్ కట్ చేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు వచ్చే జనవరిలో సీజనల్ ఫ్లవర్ షో జరుగుతుంది, అప్పుడు చాలా బాగుంటుందంట. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఉంటుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇలా వినడం తప్ప ఎప్పుడు చూడలేదన్నమాట. ఈసారి ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి. ఈసారి జనవరిలో జరిగే ఈ ఫ్లవర్ షోకి వీలైతే మీరు ప్లాన్ చేసుకోండి. కొనడానికని ఏమీ కాదు, జస్ట్ మనం చూడడానికైనా ప్లాన్ చేసుకుంటే మంచి ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. కవర్ ఎందుకు కట్టారు అలాగా? ఆ కవర్ కడితే రావండి. చూసారా ఎంత పెద్ద నర్సరీయో. లోపల చూడాల్సినవి చాలా ఉన్నాయి, కానీ వర్షం వల్ల ఎర్రమట్టి అంతా జారిపోతుంది. ఆ లోపల అన్నీ కూడా పళ్ళ మొక్కలే ఉన్నాయి. ఇవన్నీ చామంతి మొక్కలే, ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదు.
ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనం కడియంలో మొక్కలు కొనేటప్పుడు అట్లీస్ట్ ఒక 3-4 నర్సరీస్ అయినా విజిట్ చేసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ప్రైజెస్ కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే వీటి ప్రైజెస్ ఒక్కో నర్సరీలో ఒక్కోలా ఉన్నాయి. అలా నేను చూశాను అనమాట, అందుకే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రీపర్ రోజ్ ఉంది కదా, వేరే నర్సరీలో 350 చెప్పారు. ఏమన్నా బార్గెన్ చేస్తే ఓ 50 రూపీస్ తగ్గుతారేమో. సేమ్ ప్లాంట్ సేమ్ కలర్లో ఉన్న క్రీపర్ రోజ్ ఇక్కడ చెప్పడమే 150 చెప్పారు. అంత వేరియేషన్ కనిపించింది. ఏదైనా మనం చూసుకోవాలంతే. సోంపు ముక్క 350 రూపీస్ అండి ఇది. ఇంక ఇటు సైడ్ అంతా కూడా పండ్ల మొక్కలు ఉన్నాయి. మ్యాంగోస్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. కొన్ని వెరైటీ పేర్లు అయితే ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు కూడా. మ్యాంగోలోనే కాదు, యాపిల్, గోవా, ఆరెంజ్, పపాయిల్లో కూడా ఇలా చాలా ఫ్రూట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. బస్తర్ మ్యాంగో, హైదర్ సబ్ మ్యాంగో, మియాజాకి, నామ్ డాక్మై మ్యాంగో, గ్రీన్ రెడ్ యాపిల్, మలై యాపిల్, చైనా ఆరెంజ్, బెర్రీ గోవా, అన్నా 99 యాపిల్. చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. అసలు పలకడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది. ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. మనకి కొంచెం ఓపిక, గార్డెనింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నిజంగా అద్భుతమైన ప్లేస్ అన్నమాట. ఇలాంటి కొత్త వెరైటీస్ గురించి తెలుసుకోవచ్చు. వీళ్ళు కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా, అంటే ఎలా కేర్ చేయాలి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాంటివి అడిగితే చెప్తారు. వర్షం పడింది కదా, చక్కగా ఈ ఆకులన్నీ తడిచి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఈ అన్నా 99 యాపిల్ ఉంది కదా, ఇది 650 అంట. సేమ్ మనం మార్కెట్లో డైలీ చూసే యాపిల్ లానే ఉంటుందంట. దట్టు మన క్లైమేట్లో కూడా ఈజీగానే పెరుగుతుందని చెప్పారు. ఇది స్వీట్ లెమన్ 350 అంట. స్వీట్ ఆరెంజ్ అయితే 250. ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఇందులో మనీ ప్లాంట్లో అయితే ఓ 6-7 వెరైటీస్ ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీ ఒకటి బాగుంది. మనీ ప్లాంట్ లానే ఉంది చూడడానికి. మధ్యలో వైట్ స్పాట్స్ వచ్చినాయి. ఇది మనీ ప్లాంట్ వెరైటీ లా ఉంది. 750 అంట. వెరిగేటెడ్ మోనోస్ట్రా. ఈ హ్యాంగింగ్ వెరైటీ చూడండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంట. దీనికి ఇంకా ఆకులు ఉండవు. పేరుకు తగ్గట్టే ఇలా చిన్న కాయల్లా ఉన్నాయి కదా, అలానే ఉంటుందంట. 600 ఇది. బత్తాకాయలు ఇవి చూడండి, చిన్న మొక్కకే ఎన్ని కాయలు ఉన్నాయో. మినీ కరివేపాకు చిన్న ఆకులతో భలే ఉంది కదా. దీనికి స్మెల్ మాత్రం బాగా వస్తుంది. మస్కిటో ప్లాంట్ అంట. ఇలాంటి మొక్క కూడా ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చి దీన్ని చూసిన తర్వాతే తెలిసింది. దీని ఆకును మనం ధూప్ స్టిక్ కి చుట్టేసి కాలిస్తే ఆ పొగకి దోమలు రావంట. నిజంగానే ఈ ఆకు స్మెల్ చాలా ఘాటుగా వస్తుంది. మినీ కదంబం 650 రూపాయలు. కాక్టస్, సక్లెంట్స్ లో కూడా చాలా అందమైన వెరైటీస్ ఉన్నాయి. ఈ కాక్టస్ లో మంచి కలర్ఫుల్ వెరైటీస్ ఉంటాయి కానీ నాకెందుకో నచ్చో. ముళ్ళుగా ఉంటాయి కదా, ఏదో నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. వీటి ప్రైస్ బోర్డు డిస్ప్లే చేస్తారు కాబట్టి దగ్గర నుంచి చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. మన మొక్కలు హెల్దీగా పెరగాలి అంటే 2 మంత్స్కి ఒకసారి డిఏపి, 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ వేస్తూ ఉంటే ఎలాంటి మొక్కలైనా హెల్దీగా పెరుగుతాయంట. కోకోపీట్, వర్మీ కంపోస్ట్, రోజ్ మిక్స్ లాంటివి ఇక్కడ దొరుకుతాయి. హ్యాంగింగ్ పాట్స్, సిరామిక్ పాట్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ పాట్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ వర్షం వల్ల ఈవినింగ్ క్లైమేట్ చాలా ఎర్లీగా చీకటి అయిపోయింది. దానివల్ల ఇంకా కొన్ని నేను చూపించలేకపోయాను. మీరు ఎప్పుడైనా కడియం వస్తే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేలా రండి. అప్పుడే మనం ఒక 2-3 నర్సరీస్ అయినా విజిట్ చేయగలం. కొంచెం వాటి గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు అనమాట. ఈ పాట్స్ వెరైటీస్, మోడల్స్ ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పటికే చీకటి అయిపోయింది, అందుకే చూపించలేకపోయాను అనమాట. అందుకే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.